వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. 26 రోజుల పాటు యావత్ దేశాన్ని ఒక ఉర్రూతులకు ఇచ్చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జంతర్ మంతర్ నుంచి హైదరాబాద్కు బుధవారం షిఫ్ట్ అవబోతోంది. బుధవారం షిఫ్ట్ అవబోతోంది అంటే తెలంగాణ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులు, యువత లేదా సిజేపీ ప్రతినిధులు ఎవరైనా కావచ్చు, సాయంత్రం 4:30 గంటలకు నెక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్ ప్లాజా దగ్గర అందరూ గ్యాదర్ అవ్వబోతున్నారు. ఈ గ్యాదరింగ్ ఎందుకు అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించి సమస్యల మీద గళమెత్తడానికి, దానికి సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేయడానికి ఈ సిజేపీ ఆధ్వర్యంలో యువత తెలంగాణ వ్యాప్తంగా గ్యాదర్ అవుతున్నారు. ఈ గ్యాదరింగ్ సంబంధించి వాళ్ళు గుర్తించినటువంటి సమస్యలు ఏమిటి, వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏమిటి అన్ని వివరించడానికి సిజేపీ తెలంగాణ ప్రతినిధుల్లో ఒకరైన సోందే అన్సర్ మనకు ఫెడరల్ గెస్ట్ గా వచ్చారు. సో అన్సరే వాళ్ళ యాక్షన్ ప్లాన్ అవన్నీ కూడా మనకు వివరిస్తారు. హలో, నమస్తే సోందే అన్సర్. నమస్కారం సార్. నమస్కారం. మీ యాక్షన్ ప్లాన్ ఏమిటి, అసలు ఎందుకు గ్యాదర్ అవుతున్నారు, ఇవన్నీ కొద్దిగా మాకు చెప్తారా? సార్ డెఫినెట్ గా సార్. ఓకే, సిజేపీ అనే ఒక మూమెంటం, అంటే ఒక మూవ్మెంట్ సార్, ఇది పొలిటికల్ మూవ్మెంట్ అనమాట. ఒక మూమెంటం తీసుకుంటుంది యూత్ మధ్యలో. ఏమనంటే ఈ వ్యవస్థల్లో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ లేకపోతే ఈ వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది, ఈ సిస్టమ్ విల్ బి కొలాప్స్ అన్నట్టుగా ఒక మూమెంటం తీసుకొచ్చింది. దానికి రిజల్ట్ గానే ఈ దేశంలో మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది 25వ తారీఖున. సో మనం ఏమడుగుతున్నాం అంటే, ఎక్కడైతే ప్రజలు ప్రశ్నించడం ఆపేస్తే అక్కడ ప్రాబ్లమ్స్ పెరుగుతా ఉంటాయని చెప్తున్నాం మీకు. సో అట్లానే మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు విద్యా రంగాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, అదే మేము ఇప్పుడు జంతర్ మంతర్ కూడా మనం చేసాం సార్. అంటే మనం 4 ఫ్రంట్ లో ఉండి వర్క్ చేసాం. యాజ్ వెల్ మనం హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ లో కూడా సమస్యలు ఉన్నాయి, తెలంగాణ వ్యాప్తంగా సమస్యలు ఉన్నాయి, విద్యా వ్యవస్థలో సమస్యలు ఉన్నాయి. ఈవెన్ విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది, ఎవరు చేయాలి, దాని మీద కూడా సమస్య ఉంది. సో అయితే పీపుల్ ప్లాజా దగ్గర సుమారు అరౌండ్ 4:30కి మనం మీట్ అవుతున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఉద్దేశం ఏంటంటే, తెలంగాణలో విద్య అందరికి సక్రమంగా అందుతుందా, ఒకవేళ అందినా కూడా ఎవరికి అందుతుంది, ఎవరు కొంటున్నారు, ఎవరు వదిలేసుకుంటున్నారు. ఆల్సో కొన్ని సమస్యలు ఉంటాయి సార్, ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి తెలంగాణలో. ఆల్సో ఈ మధ్యలో కూడా మనం విన్నాము కొన్ని స్కూల్స్ కూడా మూతపడుతున్నాయి అనేసి, రెసిడెన్షియల్ స్కూల్స్ అయినా కానీ, ఇంకేయో టౌన్షిప్ పేరుతో రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా చేస్తున్నారు. అంటే అన్నిట్లో ఎంత సైంటిఫిక్ ఉంది అంటే, ఒక పిల్లవాడు బలహీన వర్గాల నుంచి వచ్చిన పిల్లవాడికి ఒకేసారి ట్రాన్స్ఫర్మేషన్ లో ఎడ్యుకేషన్ ని ఆయన డెవలప్ చేసుకోగలడా, స్వతహాగా స్వీకరించగలడా, అలాంటి ఎక్స్పోజర్ ఉండగలదా అంటే, మనం అన్ని కోర్ లెవెల్ నుంచి అర్థం చేసుకునేలాగా మనం ఒక షిఫ్ట్ చేస్తున్నాం అనమాట తెలంగాణలో. తెలంగాణ ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ కి తగ్గట్టుగా ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని మీద మనం కాన్వర్సేషన్స్ పెడతాం. యాజ్ వెల్ అందరి ఒపీనియన్ కలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, యాజ్ వెల్ కేఏ నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. వాళ్ళ ఒపీనియన్స్ షేరింగ్ కూడా ఉంటుంది. అందరి ఐడియాస్ ని మనం కలెక్ట్ చేసి తెలంగాణలో సమస్యల మీద ఎట్లా పోరాటం చేద్దాం, అదే అంశం. ఓకే, ఇప్పుడు గ్యాదరింగ్ కి సుమారుగా ఎంతమంది హాజరవ్వచ్చని మీరు అంచనా వేస్తున్నారు? సార్ సుమారు అయితే మేము నిన్న అనౌన్స్మెంట్ చేసాము, ఆల్సో ఇవాళ సర్క్యులేషన్ చేస్తున్నాం. చాలా గుడ్ రెస్పాన్స్ వస్తుంది నెంబర్స్ లో కూడా. ఇట్స్ మోస్ట్లీ అరౌండ్ 1000 మెంబర్స్ విల్ బి డెఫినెట్లీ అటెండ్ అవుతారు మాకు వచ్చిన అందుతున్న సమాచారం ప్రకారం. అండ్ మోర్ దెన్ దట్ ఇట్ విల్ ఇంక్రీస్. ఓకే, ఎడ్యుకేషన్ కి సంబంధించి సిజేపీ ప్రతినిధులుగా మీరు ఐడెంటిఫై చేసిన సమస్యలు ఏమిటి, ముఖ్యమైన సమస్యలు వివరిస్తారా? అంటే మనము రెసిడెన్షియల్ స్కూల్స్ లో చూసుకుంటే అంటే మీరు చూడండి సార్, రీసెంట్ గా ఒక 6 months కూడా కాకపోవచ్చేమో, కస్తూరాబాయ్ కేవీ స్కూల్స్ లో అనుకుంటే అవి, అక్కడ అంటే ఫుడ్ లో కల్తీ ఉండడం వల్ల చాలా మందికి ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది హాస్పిటల్ కి గురయ్యారు. అదొక బేసిక్ నెసెసిటీ, అంటే బేసిక్ రైట్ కదా. మనకి ఒక మంచి ఆహారము ప్రభుత్వం ఇవ్వకపోతే, ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ ని ఇంప్లిమెంట్ చేయకపోతే మనం ఏం సాధించుకున్నట్టు. ఆల్సో నిజాం కాలేజ్ కి సంబంధించింది అయినా కానీ ఒక 5 నెలల క్రితం ఇప్పుడు అక్కడ కూడా మెస్సులు క్లోజ్ చేస్తున్నారు, ఫీజు కట్టట్లేదు అనేసి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలు ఉన్నాయి, విద్యార్థి సమస్యలు ఉన్నాయి. ఆల్సో మనం పాలసీగా చూస్తే స్కూల్లో అంటే ముగడానికి రెడీగా ఉన్నారు, అదొక సమస్య.
అంటే ఇవి కోర్ గా ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాం సార్. ఆల్సో స్కాలర్షిప్స్, పిల్లల స్కాలర్షిప్ ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా 3 ఏళ్ళు అయినా గానీ ఇప్పుడు సుమారు 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలి స్కాలర్షిప్స్ కి. ఫీజు అవి ఇంకా రీయింబర్స్‌మెంట్. అందలేదు. అవునవును. ఫీజు రీయింబర్స్‌మెంట్. అవి ఇంకా ఆ! అందలేదు. అదే. అంటే దాని వల్ల కూడా చాలా నష్టపోతున్నాం మనం. యెస్. టైంకి అందకపోతే మనకి సర్టిఫికేట్స్‌లు ఇవ్వరు. వేరే కాలేజ్‌కి పోలేము. ఒక అవును. ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించిన ఆస్పెక్ట్స్ కూడా మనము డిలే అవుతా ఉంటది మన విద్యార్థులకి. అవి ఐడెంటిఫై చేసి. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇష్యూ కూడా మీ అజెండాలో ఉందా? ఉంటుంది సార్. ఉంది. అలాగే చాలా మంది ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్ కావచ్చు, ఇంటర్నేషనల్ రకరకాల స్కూళ్ళ పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నారనేటువంటిది చాలా పెద్ద అలిగేషన్ ఉంది. దీని అవును మీద సార్. చాలా గొడవలు పేరెంట్స్ అసోసియేషన్స్ గొడవలు కూడా చేసినాయి. అయినా కానీ అవును. ప్రభుత్వం నుంచి పెద్దగా చల్లమేమీ లేదు. ఎందుకంటే అవును. ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తాము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని గురించి అవును. పట్టించుకోలేదు అనేటువంటిది చాలా ఆరోపణలు ఉన్నాయి. దానికి అవును. సంబంధించి ఏదైనా చర్చ ఉంటుందా మీ గ్యాదరింగ్ లో? ఉంటుంది సార్. ఆబ్వియస్‌గా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు నియంత్రణ చట్టం అంటున్నారు. రెగ్యులేషన్ యాక్ట్స్ తీసుకొనొస్తే దేర్ విల్ బి ఎ పాసిబుల్ గ్రోత్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఇన్‌స్టిట్యూషన్స్. మనం ఇప్పుడు కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ చూస్తే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఒక ఓకే. ఇన్‌స్టిట్యూషన్‌కి ఒక గ్రౌండ్ ఉండాలి. ఇంతమందికి తగ్గట్టుగా స్టాఫ్ ఉండాలి. ఇంతమందికి తగ్గట్టుగా ఒక యాంబియన్స్ ఉండాలనేది ఉంటుంది. ప్రతి దాంట్లో రెగ్యులేషన్స్ ఉంటాయి. రూల్స్ కూడా ఉంటాయి. అవి ఓకే. పాటించుకోకుండా ఎలాంటి ఇన్‌స్టిట్యూషన్స్ అయినా గానీ నడవకూడదు. కానీ నడుస్తున్నాయి. ఓకే. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్నాయి. సో కాల్డ్ అంటే ఈ టాప్ ర్యాంక్స్ మాకే వస్తాయి. మేము జేఈఈ నేర్పిస్తాము, అడ్వాన్స్ నేర్పిస్తాము, నీట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేస్తాం అనేసి పిల్లల పేరెంట్స్ దగ్గర నుంచి వసూలు చేస్తున్న కార్పొరేట్ సంస్థలు కూడా ఉన్నాయి. అవును. మరి ప్రభుత్వానికి తెలియదా అంటే తెలుసు. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళే ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉంటారు కాబట్టి ఇన్ ఎ సెన్స్. సో అవును. మనం అలాంటి విద్య ఉండడం వల్ల, అలాంటి కార్పొరేట్ ఫుల్ ప్రైవేటైజ్ అయిన వ్యవస్థలు ఉండడం వల్ల ప్రజలకి నష్టం ఉంది. పిల్లలు కూడా వాళ్ళకి ఒక మంచి కరికులం దొరకదు సార్ అనుకుంటున్నాను. ఎందుకంటే మన యెస్. రాష్ట్రంలో చూస్తున్నాం కదా ఇప్పుడేదో రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడిపిస్తాను, మెస్సీకి సపోర్ట్ చేస్తానని ఏదేదో అంటున్నారు కానీ నిజంగా ఎన్ని స్కూళ్ళల్లో ఒక కరికులంలో కనీసం వీక్లీ ఎన్ని అవర్స్ ఉంటాయి? అంటే గ్రౌండ్ కి తీసుకెళ్లి పీటీ సెషన్ ఎన్ని అవర్స్ ఉంటాయి? అవును. అవును. యాక్టివిటీస్ ఎన్ని అవర్స్ ఉంటాయి? ఒక స్టూడెంట్ కి కావాల్సిన కల్చరల్ క్రియేటివిటీని డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి కరికులం ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అంటే ప్రతి అవును. దాంట్లో రూల్స్ ఉంటాయి సార్. ప్రతి యాక్ట్ లో రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ పాటించుకోకుండా విద్యా సంస్థలు ఉన్నాయి. వాటి మీద కూడా ఓకే. మనం మాట్లాడుతున్నాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అన్సర్. మీ గ్యాదరింగ్ సంబంధించినటువంటి వివరాలు మాకు చెప్పారు. సో యా. మీ గ్యాదరింగ్ సక్సెస్ అవ్వాలని, మీ డిమాండ్లకు సానుకూలంగా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని మనం కోరుకుంటున్నాము ఫెడరల్ తరఫున. మళ్ళీ తప్పకుండా సార్. గ్యాదరింగ్ సంబంధించి ఏం జరిగిందనేటువంటి వివరాలతో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఆల్ ది ఫర్ బెస్ట్. యువర్ టైం.